ప్రియమైన బిడ్డలారా, గతించినటువంటి వారంలో మనము 44వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. 44వ అధ్యాయంలో యోసేపు యొక్క అన్నలు అంటే యాకోబు కుమారులు, యోసేపు తప్ప 11 మంది కుమారులు మరి యోసేపు దగ్గరికి రావడం, ధాన్యం కొనుక్కుని వెళ్ళడం, ఇటువంటి సందర్భాన్ని బట్టి మనం ధ్యానం చేసుకున్నాం. తర్వాత వారు మరలా రెండవసారి వచ్చినప్పుడు యోసేపు వారిని తన దగ్గరే ఉంచుకున్నట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఆ యోసేపు వారిని తన దగ్గర ఉంచుకోవడానికి ఏం చేశాడంటే, బెన్యామీను గోనెలో ధాన్యము తీసుకుని వెళ్తున్నటువంటి గోనెలో, బెన్యామీను యొక్క గోనెలో ఒక వెండి గిన్నెని పెట్టి, ఆ వెండి గిన్నెని పెట్టి వారిని మరలా బంధించి తీసుకుని వచ్చి తన రాజ్యంలోనికి తన ముందు నిలవబెట్టినట్టుగా తన గృహ నిర్వాహకునితో చెప్పినప్పుడు, గృహ నిర్వాహకుడు అలా చేసినప్పుడు బెన్యామీను గోనెలో దొరికినటువంటి ఆ వెండి గిన్నెని బట్టి మరలా యోసేపు దగ్గరికి వారు తీసుకుని రాబడినట్టుగా గత అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత వారందరూ యోసేపు నద్దకు వచ్చిన తర్వాత యోసేపు వారిని చూసి వారితో తన యొక్క, నేను మీ అన్నని, మీ తమ్ముడను, మీరు నాకు అన్నలు అనేటువంటి సందర్భాన్ని ఈ 45వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, 45వ అధ్యాయం 1వ వచనంలో యోసేపు తన్ను తాను అన్నలకు బయలుపరుచుకుంటున్నాడు. యోసేపు తనకు తాను తన అన్నలకు ఎలా బయలుపరుచుకుంటున్నాడు? అప్పుడు యోసేపు తన వద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకున్న జాలక తన యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలకు పంపివేయడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరును అతని యొద్ద నిలిచి ఉండలేదు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. యోసేపు తన్ను తాను అన్నలకు పరిచయం చేసుకునే సందర్భంలో యోసేపుకు దుఃఖము వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. గమనించండి, ఎవరైనా లేక మనకి ఇంటికి వచ్చినప్పుడు, ఎవరైనా లేక మనల్ని సందర్శించడానికి వచ్చినప్పుడు, లేకపోతే ఎవరినైనా కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరినైనా చూడడానికి మనం వెళ్ళినప్పుడు భావోద్వేగాలకు మనం గురి అయ్యి మన కళ్ళ వెంబడి నీళ్లు కారడం మనం చూస్తూ ఉంటాము. కళ్ళ వెంబడి నీళ్లు వాటంతటికి అవే వస్తాయి. కన్నీళ్లు 2 రకాలుగా వస్తాయండి. మానవులైన మనకు కన్నీళ్లు 2 రకాలుగా వస్తాయి. ఒకటి, దెబ్బ తగిలినప్పుడు కన్నీళ్లు వస్తాయి. ఎవరన్నా కొట్టినప్పుడు కన్నీళ్లు వస్తాయి. ఇంకొకసారి మూడవది అయితే భావోద్వేగాలకు గురి అయినప్పుడు మనకి కన్నీరు వస్తూ ఉంటుంది. ప్రియమైన బిడ్డలారా, యోసేపుకు వచ్చినటువంటి కన్నీరు దెబ్బ తగిలి వచ్చిన కన్నీరు కాదు, బాధతో వచ్చినటువంటి కన్నీరు కాదు, కానీ భావోద్వేగాల ద్వారా వచ్చినటువంటి కన్నీటిని యోసేపు ఇక్కడ చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 2వ వచనంలో రాయబడిన మాట మనం చదువునట్లయితే, అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తులను ఫరో ఇంటి వారును వినిరి. యోసేపు ఏం చేస్తున్నాడండి? అన్నలను చూసి, అన్నలను దగ్గరికి తీసుకొని వారిని చూసిన సందర్భంలో తనలో ఉన్నటువంటి ప్రేమ పెళ్ళుకి యోసేపు అక్కడ అన్నలను చూసి ఏడ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, యోసేపుని ఎవరు కొట్టలేదు. యోసేపు ఒక అధికారి. యోసేపు అందరికీ ధాన్యం పంచిపెట్టేటువంటి స్థితిలో ఉన్నాడు. గౌరవప్రదమైనటువంటి ఉద్యోగంలో ఉన్నాడు. రాజు తరువాత రాజుగా యోసేపు ఉన్నప్పుడు అన్నలను చూసి ఎందుకు ఏడ్చాడు అంటే, తన అన్నలను చూసి తనకున్నటువంటి ప్రేమను పెళ్ళుకి యోసేపు అక్కడ ఎలుగెత్తి ఏడ్చినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి ప్రియమైన పిల్లలు, అప్పుడు యోసేపు అంటున్నాడు 3వ వచనంలో, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు ఏమన్నాడు? ఎలుగెత్తి ఏడ్చిన తర్వాత, నేను మీ సహోదరుడు యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని ఎప్పుడైతే యోసేపు అన్నాడో వీళ్ళందరికీ మతిపోయిందండి. అప్పటి వరకు ఏం చేశారు యోసేపు అన్నలు? యోసేపు ఒక అధికారిగా గుర్తించి, ధాన్యము అమ్మే అధికారిగా గుర్తించి, ఐగుప్తు దేశంలో ఒక గొప్ప అధికారిగా గుర్తించి యోసేపు పాదాల మీద పడి దండాలు పెట్టి నమస్కారాలు చేసి, అయ్యా మా దేశంలో కరువు వచ్చింది, మా దేశంలో తినడానికి తిండి లేదు, ధాన్యం లేదు, మాకు ధాన్యం అమ్మమని బ్రతిమాలినటువంటి ఈ అన్నలు నేనే మీ తమ్ముడిని అనేసరికి వీరికి ఏమైందో తెలిసింది, నోటి మాట రాలేదు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే అన్నలతో నేనే మీ తమ్ముడిని యోసేపు అనేసరికి వీరికి ఏమైందండి? మైండ్ మత్తిపోయింది అంటాం. ఈ లోకంలో మనం ఏమంటామండి?
ఆశ్చర్యమైనటువంటి విషయాన్ని ఏదైనా మనం చూసినప్పుడు, మనం ఉన్నటువంటి సంభవాల్లో, మనం నివసిస్తున్న ప్రదేశంలో ఆశ్చర్యానికి మనం గురవుతాం. కొంతమందికి అయితే గుండాగిపోతుంది. చూడండి, కనపడకుండా వెళ్ళిపోయిన తండ్రి 50 సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చాడు అనుకోండి, ఆశ్చర్యము ఉంటుంది. అలాగే అతను చూసినప్పుడు భావోద్వేగాలకు గురవుతాము. రెండవది, హఠాత్తుగా గుండు కూడా ఆగిపోతుండేది, హృదయం ఆగిపోతుంది. ప్రియమైన బిడ్డలారా, యేసేపు అన్నలకి జరిగిన సంభవం ఏంటో తెలిసింది. ఎప్పుడైతే నేనే నీ తమ్ముడైన యేసేపునని అన్నలతో చెప్పాడో యేసేపు, వెంటనే వీరు ఏం చేశారంటండి, అతని సహోదరులు అతని సముఖం ముందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయారు, సమాధానం చెప్పలేకపోయారంట. ఎందుకు సమాధానం చెప్పలేకపోయారు? ఇదేంటి, గోతులో తోచేసినటువంటి మన తమ్ముడు, ఐగుప్తీయులకు అమ్మేసినటువంటి మన తమ్ముడు, వాడిని చంపేద్దామని మనం ప్రణాళిక వేసినటువంటి మన తమ్ముడు చనిపోకుండా, పాడైపోకుండా, పిచ్చివాళ్ళగా తిరగకుండా ఏంటి అధికారి అయ్యాడా అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వారికి వచ్చిందో, వారిలో ఆశ్చర్యము కలిగి యేసేపు అడిగిన ప్రశ్న, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అనేటువంటి మాట ఎప్పుడైతే యేసేపు అన్నాడో, వెంటనే అన్నలకి నోటి మాట రాలేదు. ప్రియమైన బిడ్డలారా, కారణం ఏంటో తెలిసింది. ఇంకొక తమ్ముడు నాకు ఉన్నాడంటేనే మీ తమ్ముడిని తీసుకురండి అని చెప్పి యేసేపు వీరిని బలవంతం చేశాడు కదా. నా తండ్రి బ్రతుకున్నాడంటే మరలా ఇంకాను నీ తండ్రిని కూడా తీసుకురమ్మంటాడేమో అని వీరు ఎంతో ఏం చేశారండి, నోటి మాట రాకుండా వీరు నిశ్చేష్టులైపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. 4వ వచనం, అంతటి యేసేపు నా దగ్గరికి రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చి, అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుని యేసేపును నేనే అని చెప్పిన. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ రోజున మనం అనుకోవచ్చు, మన జీవితంలో కష్టాలు కలుగుతున్నప్పుడు, బాధలు కలుగుతున్నప్పుడు, వేదనలు కలుగుతున్నప్పుడు, ఎందుకు ఈ వేదనలు కలుగుతున్నాయి, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఈ ఇబ్బందులు వస్తున్నాయని మనము అప్పుడప్పుడు ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, మనకు వచ్చే కష్టాలు దేవునికి తెలియదా అంటే, నీకు వచ్చే ప్రతి కష్టం కూడా దేవునికి తెలుసు అనే సత్యాన్ని మీరు మొట్టమొదటిగా గుర్తించాలి. మనం ఏమనుకుంటాం తెలుసా, అప్పుడప్పుడు ఏదైనా మన కష్టం వచ్చేప్పుడు, ప్రభువా నిన్ను కష్టాలు పడుతుంటే నీకు కనబడతలేదా, ఇన్ని ఇబ్బందులు పడుతుంటే నీకు కనబడతలేదా, నేను ఇన్ని బాధలు పడుతుంటే నీకు కనబడతలేదా, నేను ఇంత అప్పులైపోతుంటే నీకు కనబడతలేదా అని మనము దేవుని ప్రశ్న వేస్తాం. ప్రియమైన దేవుని ప్రశ్న వేయక్కర్లే, నీకు ఏది జరిగినా దేవునికి సమస్తము తెలుసు. మరి తెలిసినప్పుడు ఎందుకు ఇబ్బందులు పడతా ఉంటే దేవుడు చూస్తూ ఉంటాడు, ఎందుకు అప్పులు పోలైపోతుంటే దేవుడు చూస్తూ ఉంటాడు, ఎందుకు కన్నీరు పెట్టుకుంటుంటే దేవుడు చూస్తూ ఉంటాడు, ఎందుకు బాధలు పడుతుంటే దేవుడు చూస్తూ ఉంటాడు, అద్దె కట్టలేని పరిస్థితుల్లో, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో, పిల్లలు పెంచుకోలేని పరిస్థితుల్లో, కుటుంబంలో ఇంత యాతలు పడుతుంటే దేవుడు ఎందుకు చూస్తూ ఉంటాడు? వెంటనే ఇంత మూట మన ముందు పడేయచ్చు కదా, డబ్బులు మూట అని మనము ఆలోచన చేస్తూ ఉంటామండి. దేవుడికి తెలుసు ఏ సందర్భంలో ఏది మనకి ఇవ్వాలో దేవునికి తెలుసు అనే సత్యాన్ని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేయబడుతుంది. 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఈ సందర్భంలో దీనికి యాడ్ చేసి మనం చదువుదాం ఒకసారి. దేవుని యొక్క ఉన్నటువంటి ఉద్దేశము, దేవునికి ఉన్నటువంటి తలంపులు ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవుడు మన వంటి మనుషుడు మాత్రం కాదు, మనలాగా ఆలోచించేవాడు కూడా కాదు, మనలాగా చూస్తూ ఊరుకునేవాడు కూడా కాదు మన దేవుడు అని సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ ఏం రాయబడిందో చూడండి ఒకసారి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, మనుష్య చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వాక్యానికి ముందు ఒక్క చిన్న మాట యాడ్ చేస్తాడు దేవుడు. ఏం యాడ్ చేశాడు? దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. ఎవరిని ప్రేమించే వారి కొరకండి? ఎవరైతే దేవుని ప్రేమించడానికి ఇష్టపడుతూ ఉంటారో, ఎవరైతే లోకాన్ని విడిచి దేవుని ప్రేమిస్తారో
ఎవరైతే లోకములో ఉన్నటువంటి క్రియలకు లోబడకుండా దేవుని క్రియలకు లోబడి దేవుని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత కలిగి దేవుని వాక్యం చెప్పున నడుచుకోవడానికి వారు ఇష్టపడతారో వారి కొరకు దేవుడు సిద్ధపరిచిన ఈవులు, దేవునికి స్తోత్రం కలుగును గాక, సిద్ధపరిచినటువంటి మేలులు, ఈవులు, సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు ఎలాగున్నాయంటే అండి, కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి అసలు ఆలోచనే రాదంట. ప్రియమైన బిడ్డలారా, దేవుడు చేసేటువంటి మేలులు అంత ఇదిగా ఉంటుంది. మరి ఇప్పుడు ఎప్పుడు మనము గ్రహిస్తాం ఆ విషయాన్ని? దేవుడు నా కొరకు ఈ మేలు దాచి ఉంచాడు, దేవుడు నా కొరకు ఈ కృపను దాచి ఉంచాడు, దేవుడు నా కొరకు ఇటు ఆశీర్వాదాలు నా కొరకు ఆయన దాచి ఉంచి వేచి చూస్తున్నాడని మనకి ఎప్పుడు అర్థమవుతుందండి? ఎప్పుడు అర్థమవుతుంది తెలుసండి? ఇక్కడ యోసేపు చెప్తున్నాడు 5వ వచనంలో. యోసేపు ఏం చెప్తున్నాడు? అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయుకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడని ఇప్పుడు యోసేపుకి ఇక్కడ అర్థమైనట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమర్థమైంది యోసేపుకి? అన్నలు గోతులో తోసేసినప్పుడు బాధపడ్డాడండి. తెలియక ముందు బాధపడ్డాడు. తల్లిదండ్రులను, ఉన్న ఊరిని, అక్కడ ఉన్నటువంటి స్నేహితులని, అన్నలను అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు బాధపడ్డాడు. జైలులో పెట్టినప్పుడు బాధపడ్డాడు. పొతేపూరు భార్య హింసించినప్పుడు బాధపడ్డాడు. ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఈ బాధలన్నిటిలోనూ కూడా, వేదలన్నింటిలో కూడా యోసేపు అనుకోండి, ఎందుకురా బాబు ఈ బాధ, ఈ జీవితం, చచ్చిపోతే పోలే, చనిపోతే పోలే, ప్రాణం విడిచిపెడితే పోలే అని యోసేపు కనుక అనుకుని ప్రాణం తీసుకుంటే, ఇప్పుడు మీరు చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు కనుక ప్రాణం పోగొట్టుకున్నాడు అనుకోండి, యోసేపు కనుక చూడండి మరి ఉరి వేసుకున్నాడు అనుకోండి, చనిపోయాడు అనుకోండి, తన ప్రాణాన్ని బలిగా అర్పించేసాడు అనుకోండి, మరి ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలు ఎవరికి వెళ్తాయి? దేవుడు యోసేపు కొరకే కదా దాచి ఉంచాడు. ఎప్పుడు తెలిసింది యోసేపు కంటే ఈ విషయము 39 సంవత్సరాల తర్వాత యోసేపుకి ఈ విషయము తెలిసినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని సంవత్సరాలు తెలిసిందండి? 39 సంవత్సరాల తర్వాత యోసేపు తెలిసింది. యోసేపును అమ్మేసేటప్పుడు యోసేపుకు 17 సంవత్సరాల వయసే. యోసేపును గోతులో తోసినప్పుడు, ఐగుప్తులు ఇస్మాయిల్కి అమ్మి వేసినప్పుడు, ఐగుప్తులో యోసేపు దాసుడుగా అమ్మబడినప్పుడు యోసేపు యొక్క వయసు 17 సంవత్సరాలు. ఇప్పుడు యోసేపుకి అంత వయసు. ఇప్పుడు యోసేపుకి వివాహం అయి 30 సంవత్సరాలకి వివాహం అయ్యింది. తర్వాత 5 సంవత్సరాలు కరువు వచ్చింది. మరలా ఇంకొక 2 సంవత్సరాలు కరువు కూడా వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నాడు యోసేపు, ఏమంటున్నాడు తెలుసా? 39 సంవత్సరాలకి మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు చింతపడకుడి. ఎందుకు చింతపడద్దు? అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపం పుట్టింపనీయుకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడని యోసేపు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది గొప్ప విచిత్రమైనటువంటి పాఠం అండి. మనకి గొప్ప విచిత్రమైన పాఠం. యోసేపుని కష్టాల గుండా దేవుడు నడిపించి, ఇబ్బందుల గుండా నడిపించి, చెరసాలలో వేయించి, పొతేపేరు భార్య చేత హింసింపబడి ఆఖరికి రాజు తర్వాత రాజు కావడానికి గల కారణం దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళికని ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే యోసేపు అంటున్నాడు, మీరు దుఃఖపడవద్దు. అన్నలానా, నన్ను అమ్మేసినందుకు దుఃఖపడవద్దు, నన్ను గోతులు దోసినందుకు దుఃఖపడవద్దు. ఒకవేళ మిమ్మల్ని ఏదైనా నేను చేస్తానేమో అని కూడా మీరు భయపడవద్దని యోసేపు ఇక్కడ చెప్తున్నాడు. కారణం ఏంటంటే, మీకంటే ముందుగా దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఎందుకు పంపించాడు? యాకోబుకు దేవుని మీద ఆశీర్వాదం ఉంది. యాకోబును చూడండి, యాకోబుని తండ్రి అని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబు పారిపోతున్నప్పుడు యాకోబుతో దేవుడు ఇచ్చినట్టు ఆశీర్వాదం ఏంటో తెలుసండి, జ్ఞాపకం చేసుకుందామా? యాకోబుతో దేవుడు ఏం చెప్పాడు? యాకోబు, నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, నీకు కూడా దేవుడిగా ఉంటాను. నువ్వు వెళ్తున్న మార్గంలో నీకు తోడైండి, మరలా నిన్ను ఆశీర్వదించి ఇక్కడికి రప్పిస్తాను, నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను. ఎలాగా? అబ్రహాముకి ఇచ్చినట్టు వాగ్దానాన్ని మరలా యాకోబుతో కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఏంటి? ఇస్కరేణుల కంటే ఎక్కువైన సంతానాన్ని, ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువైన సంతానాన్ని నీకు కూడా నేను ఇస్తాను, అదే నా వాగ్దానం అని దేవుడు యాకోబుతో
వాగ్దానం ఇచ్చాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు యాకోబు ఉన్నటువంటి ఆ కానాను దేశంలో కూడా కరువు ఉంది. ఆ కానాను దేశంలో కరువు ఉన్నప్పుడు యాకోబు కనుక చనిపోతే, యాకోబు బిడ్డలు కనుక చనిపోతే దేవునికి ఆశీర్వాదం నెరవేరుతుందా? నెరవేరదు. దేవుని నెరవేరుతాయా? దీవెనలు నెరవేరవు. కనుక దేవుడు యాకోబుని ఎలాగైనా ఆ యొక్క కష్టకాలం నుంచి, చిరుగు కాలం నుంచి, ఇబ్బందుల కాలం నుంచి తప్పించి వారిని పోషించాలంటే వారికి ఎప్పుడేంటి దాదాపు 17 సంవత్సరాలు 39 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి కరువు కోసం దేవుడు యోసేపును ఏర్పాటు చేసుకుని, చూడండి, తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరపరిచి ఐగుప్తులోనికి వెళ్ళేటట్టుగా చేసి, ఐగుప్తులో యోసేపు యొక్క ఘనతను హెచ్చించి, యోసేపు ఐగుప్తులో రాజు తర్వాత రాజుగా ఇటువంటి కృపను దేవుడు యోసేపు కలిగించాడు. కారణం యాకోబును కరువులో పోషించాలి కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. యాకోబును కరువులో చనిపోకుండా తన కుటుంబాన్ని అంతటిని దేవుడు కాపాడాలి అంటే ఐగుప్తులో ఉన్న ధాన్యాన్ని వీరు ఉచితంగా తినాలి. ఉచితంగా డబ్బులు పెట్టి కొనుక్కోవడం కాదు. అన్నలు డబ్బులు పెట్టి కొనడానికి వెళ్ళారు, కానీ యోసేపు ఏం చేశాడండి? వారికి ధాన్యాన్ని కొలిచాడు. ధాన్యంలో ఎవరు రోకలు వారి రోకలు మరలా ఆ ధాన్యం బస్తాల్లో వేసి పంపించేశాడు యోసేపు. ఇప్పుడు ధాన్యం కొన్నప్పుడు కూడా ₹1 కూడా వారు ఖర్చు పెట్టదు. రెండవసారి కూడా ధాన్యం కొలిచాడు. ఆ ధాన్యంలో రోకలు మరలా వేసాడు. తర్వాత కూడా మరలా ధాన్యమును కొలిచి తండ్రిని తీసుకొచ్చే ముందు కూడా పంపిస్తున్నట్టుగా ఈ పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదేవులారా, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఎంత గొప్పగా ఉంటాయో ఈ సందర్భంలో మనం దేవుడు మనకు ఈ పాఠానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ప్రియదేవులారా. కనుక అక్కడ యోసేపు అంటున్నాడు, మీరు నన్ను గోతులో తోసేయలేదు, నేను ఇక్కడికి రావాలని దేవుని ప్రణాళిక ఉంది కనుకనే ఆ ఉద్దేశం మీలో దేవుడు కలిగించి నన్ను గోతులో తోసివేశారు. తర్వాత ఇస్మాయిల్కు అమ్మి వేశారు. ఒకవేళ నేను తండ్రి దగ్గర ప్రేమతో ఉంటే నన్ను ఐగుప్తుకి నా తండ్రి పంపిస్తుంటే నా తండ్రి ఒప్పుకోడు. రెండవది, నేను కూడా వెళ్ళడానికి ఒప్పుకోను. కానీ శ్రమల గుండా దేవుడు నడిపించి ఐగుప్తులో నన్ను అధికారిగా చేశాడని యోసేపు తన అన్నలతో చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. అందుకే ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను ఇక్కడికి పంపించాడు అనే సత్యాన్ని ఇక్కడ మనం తెలియదు. 6వ వచనం చూడండి ఒకసారి. 6వ వచనం, 2 సంవత్సరముల నుండి కరువు దేశంలో ఉన్నది, సేద్యమైనను కోతైన లేని సంవత్సరములు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో మిమ్మల్ని శాసముగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎలాగో ఆలోచిస్తాం, దేవుడు కాపాడాలంటే ఎలాగైనా కాపాడొచ్చు కదా. ఐగుప్తులను పంపించే కాపాడాలా? ఐగుప్తు ధాన్యంతో పోషించాలా? దేవుడి పంటలు పండుగ కంటే పంటలు పండవా అంటే ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియదేవుని బిడ్డలారా. గమనించండి, ఏలియా ప్రార్థన చేశాడు, ఆ దేశం అంతా కరువు వచ్చింది. ఎందుకు కరువు వచ్చింది? అక్కడ ఏలియాను పోషించడానికన్నా పంటలు పండాలి కదా అక్కడ. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి జనాభా అంతా కూడా విచ్చలవిడిగా విగ్రహారాధన చేస్తూ దేవునికి వ్యతిరేకంగా వారు తిరుగుతున్న సందర్భంలో దేవుడు వారిని శిక్షించాలని, దేవుడు వారికి బుద్ధి చెప్పాలని, ఆ బయలుదేవతలను పూజిస్తున్న వారికి బుద్ధి చెప్పడం కొరకు దేవుడు ఏలియాని ప్రార్థించమన్నాడు. ఏలియా ప్రార్థించాడు. 3.5 సంవత్సరాలు అక్కడ కురవకుండా మానేసింది. ఆ కరువు కాలంలో అనేక మంది బయలుదేవతలను పూజించే వాళ్ళు అందరూ కూడా చచ్చిపోయారు. కానీ దేవుడు ఎవరిని పోషించాడండి? ప్రార్థించిన ఏలియాని చూడండి, సారేపతి విధవరాల దగ్గరికి పంపించి అక్కడ పోషించాడు. దానికంటే ముందుగా చూడండి, కాకుల ద్వారా ఆహారం పంపించి యోసేపు మరి చూడండి ఏలియాని దేవుడు పోషింపచేశాడు. అంటే దేవునికి సమస్తం తెలుసు, దేవుడికి ఏదైనా తెలుసు ప్రియదేవుని బిడ్డలారా. కానీ మానవులమైన మనము, మనుషులమైన మనము దానిని ఆలోచించలేమన్నమాట. మనకి కలిగే కష్టాలు, మనకు కలిగే ఇబ్బందులు, మనకు కలిగేటువంటి వేదనలు, బాధలు, వీటిని చూసి దేవుడు లేడిరే అని అనుకుంటాం మనం. ఎవరు లేడండి? దేవుడు లేడని అనుకుంటూ ఉంటాం. కానీ దేవునికి మన ఎడల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియదేవుని బిడ్డలారా, వీరికి ఇచ్చిన ఆశీస్సులు, ఆశీర్వాదాలు దేవుడు ఎందుకు యోసేపును అంతగా ఇచ్చించాడంటే యాకోబు కుటుంబాన్ని దేవుడు కాపాడాలి కనుక. ఎంతవరకు కాపాడాలి? కరువు కాలం అంతా కూడా కాపాడాలి కనుక.
యాకోబు కుటుంబాన్ని ఆశీర్వదించడానికి, దీవించడానికి, కరువు కాలం పెంచడానికి యోసేపును ముందుగా అక్కడికి తీసుకుని వెళ్ళినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియమైన బిడ్డలారా. అందుకే ఇక్కడ చాలా విషయాలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యోసేపును ఎలాగైతే దేవుడు నడిపించాడు, నిన్ను నన్ను కూడా నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనేటువంటి సత్యాన్ని మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. 9వ వచనం చదువుతాను ఒకసారి. 9వ వచనం, మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడని యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటికి ప్రభువుగా నియమించెను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించదవు, అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రె మందలను, నీ పశువులను, నీకు కలిగినది యావత్తును నాకు సమీపంగా ఉండును. ఇకను 5 కరువు సంవత్సరములు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగినదంతటికి పేదరికం రాకుండా అక్కడ నేను పోషించదని అన్నాడని చెప్పుడి అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోసేపు చెప్తున్నాడు అన్నలతో, నాయన అన్నలారా, మీరు వెళ్ళి తండ్రిని ఎక్కడికి తీసుకుని రండి, తండ్రిని ఇక్కడికి తీసుకురండి. ఎందుకు తీసుకురావాలి? మీరు ఇంకా 5 సంవత్సరాలు కరువు సంవత్సరాలు ఉన్నాయంటండి. ఇంకా 5 కరువు సంవత్సరాలు వచ్చును గనుక నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన దాంతో పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషించదని అన్నాడని యోసేపు తండ్రితో చెప్పండి. మీరు వెళ్ళి తండ్రిని తీసుకుని రండి అని చెప్తున్నా. అంటే ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయంటే అర్థం ఏంటి? 5 సంవత్సరాలు పూర్తిగా చక్కగా సమృద్ధిగా పండే పంటలు పండేసి, 7 సంవత్సరాలు సమృద్ధిగా పండే పంటలు పండిన తర్వాత కరువు స్టార్ట్ అయింది. కరువు స్టార్ట్ అయిన 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా 5 సంవత్సరాలు కరువు కాలం ఉంది. అంటే ఇక్కడ ఈ 5 సంవత్సరాల కరువు కాలంలో అనేక మందిగా భూమి నుంచి చనిపోయేవారు ఉంటారు కనుక, నీవు కానాను దేశంలో ఉంటే నీవు కూడా అలాగే మరి ఆకలితో మాడి మసైపోతారు కనుక మీరు అక్కడ ఉండొద్దు, రండి. ఎలాగ రండి? నీవును నీ పిల్లలను, నీ గొర్రె మందులు, నీ పశువులు, నీకు కలిగిన దేవత్తు నాకు సమీపంగా ఉండును. ఈ 5 సంవత్సరాల కాలంలో నేను మిమ్మలను పోషిస్తాను. ఇక్కడికి వచ్చేయమన్నాడని చెప్పు నీ యోసేపని అన్నగారులతో చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, గమనించండి, ఇదంతా వీరు నమ్మలేకపోతున్నారు. ఈ మాటలన్నీ కూడా వీళ్ళు నమ్మలేకపోతున్నాడు. అది యోసేపుకి అర్థమయ్యి యోసేపు ఇంకొక మాట అంటున్నాడు. 12వ వచనం చదవండి ఒకసారి. 12వ వచనం అండి, ఇదిగో మీతో మాట్లాడుతున్నది నా నోరే. మీరేమి నమ్ముతలేదు కదా, మీరు చూస్తలేదు కదా, మీకు అర్థం అవడం లేదు కదా. మీతో మాట్లాడుతున్నది నేనే. ఎవరైనా ఎలాగ నమ్ముతారండి? వీళ్ళమ్మో రాజు దగ్గర దండాలు పెట్టేటటువంటి వారు జీవితం వీళ్ళు జీవిస్తుంటే, రాజు దగ్గర అధికారిగా ఉన్నటువంటి వాడు నా తమ్ముడే అంటే వీరికి ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది ప్రియమైన బిడ్డలారా. అంత ఆశ్చర్యంగా వారు చూస్తున్నారు. అందుకే మీతో మాట్లాడుతున్నది నా నోరే అని మీ కన్నులను, నా తమ్ముడైన బెన్యామీను కన్నులను అవి చూచుతున్నవి. ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూసినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. అతడు తన సహోదరులందరూ ముద్దు పెట్టుకుని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో మాట్లాడరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పటికో కొన్ని గంటల తర్వాత అప్పుడు అన్నగారులకి మనస్సు కుదుట పడి, ఇతడు మా తమ్ముడే, యోసేపే అని యోసేపు చాలా గుర్తులు చెప్పాడు. అన్నలారా, నేనే యోసేపుని ఎలాగంటే చిన్నప్పుడు నేను కళ్ళలు కన్నప్పుడు మీకు తెలియజేసి ఎప్పుడు బద్దని మీరు నమ్మలేదు. అందరి పనులు నా పనుల కన్నా దండం పెట్టిన మరి మోకరించి నమస్కరించినట్టుగా నేను దర్శనం చూస్తే ఆ కళలు మీకు చెప్తే మీరు నమ్మలేదు. ఇదిగో అదే ఈ కళలకు ఉన్న సాదృశ్యం అని చాలా చాలా విషయాలు వారికి యోసేపు తెలియజెప్పినప్పుడు యోసేపు ఆ వాటిని యోసేపు చెప్పిన మాటలు బట్టి అన్నలు నమ్మి విన్నట్టుగా మనం చూస్తున్నాం. ఒకరినొకరు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని వారు దుఃఖపడ్డారు. ఏంటంటే మామూలు దుఃఖం కాదు అది. అంటే ఆనంద బాష్పాలు అంటారు చూసారా, అట్టి ఆనంద బాష్పాలతో ఒకరినొకరు మరి ఏడ్చి ముద్దు పెట్టుకున్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ విషయాలన్నీ గారు రాజుగారి దగ్గరికి చేరిని. రాజుగారు దేశంలో ఏం జరిగిన రాజుగారి దగ్గరికి వెళ్తా ఉంటాయి. ఎందుకంటే వార్తాహరులు చాలా మంది ఉంటారు. ప్రభుత్వానికి కూడా అన్ని చోట్ల కూడా వారికి ప్రభుత్వానికి సమాచారం ఇచ్చేవారు ఇంటెలిజెంట్ డిపార్ట్మెంట్ అని ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుకుని ఏదైనా చేసినా, రోడ్డు మీద ఏదైనా హత్య జరిగినా, గొడవ జరిగినా, కొట్లాటలు జరిగినా,
ఒకవేళ అటువంటి విషయాలు ఏమన్నా మరి మంత్రి గారికి తెలియాలంటే ఇక్కడ ఎవరో ఒకరు వార్తాహరులు ఉంటారు, వారు చెప్తూ ఉంటారు. రాజ్యంలో కూడా అటువంటి వార్తాహరులు ఉంటారు కనుక యేసేపు దగ్గర జరుగుతున్న సంభవాలన్నీ కూడా రాజుగారి దగ్గరికి చేరవేశారు. వీరందరూ రాజుగారి దగ్గర చేరవేసినప్పుడు రాజు మామూలుగా అయితే కోపగించుకుంటాడు. ప్రియదనమాట రాజు ఏం చేస్తాడు, నాకు తెలియకుండా బయట తీసుకొచ్చి యేసేపు తన ఇంట్లో పెట్టుకున్నాడంటే రాజుగారికి కోపం వస్తుంది. కానీ రాజుగారికి కోపం రాలే. రాజుగారికి యేసేపు పనుల మీద ప్రేమ కలిగింది. కారణం ఏంటంటే యేసేపు తన రాజ్యానికి కరువు నుంచి విముక్తి చేసినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప అధికారి యేసేపు అని రాజుగారు నమ్మాడు. కనుకనే రాజుగారు యేసేపును తన రాజ్యం మీద తన తర్వాత రాజుగా నియమించాడు. ఎవడన్నా కోలెత్తాలన్నా, ఎవడన్నా చెయ్యెత్తాలన్నా, ఎవడన్నా ఏదైనా పని చేయాలన్నా యేసేపు తర్వాతే తప్ప ఇంకెవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు అన్నట్టుగా శాసనాన్ని యేసేపుకి ఇచ్చాడు. కనుక యేసేపు చేస్తుందంట మంచిదని రాజు గమనించినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. 16వ వచనం చూడండి, 15వ వచనం చదవండి ఒకసారి. 16 చదవండి. 16వ వచనం. యేసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానం ఫరో ఇంటిలో వినబడెను. అది ఫరోకును అతని సేవకులకును ఇష్టముగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐగుప్తులో ఉన్నందరూ హెబ్రీయులు, యేసేపు యొక్క సంతానం యూదులు. కనుక ప్రియదనబిడ్డలారా వీళ్ళకనే వాళ్ళకనే పడదు. యేసేపు విందు చేసినప్పుడు ఐగుప్తులందరికీ ఒక పక్కన విందు ఏర్పాటు చేసి, యేసేపు అన్నలందరికీ ఒక పక్కన విందు ఏర్పాటు చేసి యూదులతో భోజనం చేయడం హెబ్రీయులకు ఇష్టం ఉండదు. అయినా కానీ ఇక్కడ మనం చూసినటువంటి వాక్యాన్ని బట్టి చూస్తే యేసేపు అన్నల బట్టి వారందరికీ ఇష్టమైనదంట. ఆ ఇష్టం ఎలాగో కలిగింది, దేవుడు వారికి యేసేపు పనులను బట్టి ఇష్టము దేవుడే పుట్టించాడు. యేసేపు చేస్తున్న మంచి పనులు బట్టి రాజుగారు యేసేపు కుటుంబాన్ని కూడా ప్రేమించినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు యేసేపుతో ఫరో రాజు గారు చెప్తున్న మాటలు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి. 17వ వచనం నుంచి మనం చూసినట్లయితే అప్పుడు ఫరో యేసేపుతో ఇట్లా, నేను నీవు నీ సహోదరులను చూసి మీరు ఇలాగ చేయుడి, మీ పశువులకు బరువులు కట్టి కానాను దేశకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకుని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశం అందులో మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశం యొక్క సారము మీరు అనుభవించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నడిపించే విధానం, దేవునికి ఇష్టమైన వారిని ఎలా నడిపిస్తాడంటే అండి, తను ప్రేమించే వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరిచినవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, హృదయానికి గోచరం కాలేదు. ఏం అర్థం అవడంలే యేసేపు అన్నగారులకి. ఏంటి మనల్ని రాజుగారు ప్రేమించడం ఏంటి, మన గురించి రాజుగారు ఆలోచన చేయడం ఏంటి, మనలను కరువు ప్రాంతంలో ఉండకుండా, కానాను దేశంలో ఉండకుండా ఐగుప్తులోనికి వచ్చేమనడం ఏంటి, మా దేశంలో మంచి వస్తువులన్నీ కూడా మేమే అని చెప్పడం ఏంటి, వీళ్ళకేమీ అర్థం కావడం లేదు. ఎందుకు అర్థం కావడం లేదంటే దేవుని ప్రణాళిక వీరు గుర్తించలేదు కనుక. అప్పుడు ఆయన వారు ఏం చెప్తున్న మాట మనం చూసినట్టు, మీ పశువులకు మీరు ఇలాగ చేయడి, మీ పశువుల మీద బరువులు కట్టి కానాను దేశముకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకునే వద్దకు రండి. ఐగుప్తు దేశంలో మంచి వస్తువులు మీకు ఇచ్చేది, ఈ దేశం యొక్క సారము మీరు అనుభవించదు. రాజుగారు ఇంకొక మాట కూడా అన్నాడు, మీకు ఆజ్ఞ అయినది కనుక దీనిని చేడి, మీ పిల్లల కొరకును మీ భార్యల కొరకును ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మీకు ఆజ్ఞాపిస్తున్నాను, మీ తమ్ముడు ఆజ్ఞాపించినట్టు మీరు చేయొచ్చు, నేను కూడా ఆజ్ఞాపిస్తున్నాను. మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం, మీ తండ్రి కోసం ఇక్కడ నుంచి బండ్లు కట్టుకుని మీరు వెళ్ళి మీ పిల్లలను, మీ భార్యలను, మీ తండ్రి గారిని ఇక్కడికి తీసుకుని రండి అని రాజు వారి మీద ప్రేమను చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎంత గొప్ప ఆశ్చర్యం అండి. వాళ్ళకి వాళ్ళే వెళ్ళి వాళ్ళకి వాళ్ళే బండ్ల మీద కానీ, నడిచి కానీ, గుర్రాల మీద కానీ, గాడిదల మీద కానీ ఇక్కడికి ప్రయాణమై రావాలి. కానీ రాజుగారు వారి మీద అమితమైనటువంటి ప్రేమను చూపిస్తున్నట్టుగా మనం చూసినప్పుడు దేవుని కృప ఎంత గొప్పది అని మనకు అర్థమవుతుంది. 20వ వచనం చూడండి, ఐగుప్తు దేశమందులో ఉన్న మంచి వస్తువులు మీవే అగును కనుక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకుడని చెప్పుమనగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ ఉన్నాయని పాత సామాన్లు ఇక్కడ తెచ్చుకుంటారేమో, పగిలిపోని, బెజ్జల బండి, పనికిరాని, వాడేస్తున్నటువంటి సామాన్లు కూడా బండ్ల మీద ఎక్కించుకుని వస్తారేమో. రావక్కర్లే, ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా మీకు నేను ఇస్తాను.
కొత్త సామాగ్రి ఇస్తాను, మంచి సామాగ్రి ఇస్తాను. ఐగుప్తు దేశ మంత్రులు ఉన్న మంచి వస్తువులు మీవే అగును గనుక మీ సామాగ్రిని అక్కడ లక్ష్య పెట్టకుడని రాజుగారు ఇక్కడ చాలా ఖండితంగా వెంటనే తీసుకొచ్చాను మీ తండ్రిని. ఆ సామాను కోసం చూస్తారేమో, పాడైపోయిన సామాను చూస్తారేమో, చూడొద్దు, మీకు మంచి సామాను నేను ఇస్తాను. దేవుడు చూడండి, ఆ కుటుంబాన్ని, యాకోబు కుటుంబాన్ని, యాకోబు బిడ్డలను, యాకోబుకు వచ్చినట్టు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించడానికి ఎంత గొప్ప ప్రణాళికను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాడంటే ప్రియమైన బిడ్డలారా, చక్కని ప్రణాళికను దేవుడు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 21వ వచనం చూడండి. ఇశ్రాయేలు కుమారులు అలాగునే చేసిరి. యోసేపును ఫరో మాట చెప్పున వారికి బండ్లను ఇప్పించను, మార్గమునకు ఆహారం ఇప్పించను. అతడు వారికి 2 దుస్తుల బట్టలను ఇచ్చను. బెన్యామీనుకు 300 తులముల వెండియు 5 దుస్తుల బట్టలు కూడా ఇచ్చి వారిని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఈ సందర్భంలో చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. 2 జతల బట్టలు అంటే అర్థం ఏంటి మనకి? మన భాషలో ఏమ్మా, ఒకటి కట్టుకోగా రెండోది కట్టుకోవడానికి ఉండేటువంటి బట్టలు 2 జతల బట్టలు అంటే ఆ దేశపు ఆచారం ప్రకారము చూడండి, ఒక దైవదాసులు చెప్తారు 2 జతల బట్టలు అంటే దాదాపు అంటండి మనము నెల రోజులు కట్టుకున్న తరగనటువంటి విప్పినది వేరేది కట్టుకుని విప్పినది కట్టుకోకుండా ఉన్నా కానీ తరగనటువంటి నెల రోజులకు సరిపడేటువంటి బట్టలు అంటండి అవి 2 జతల బట్టలు అంట. అంటే ఆ దేశపు ఆచార ప్రకారము మనం అనుకుంటే ఒక ప్యాంటు, ఒక షర్టు, బనీన్తో మనం గడిపేసుకుంటాం. వారు అలా కాదంటండి. జతలు బట్టలు అంటే నెలకు సరిపడగా ఉండేటువంటి 2 జతల బట్టలని ఆ దైవదాసులు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. 2 జతల బట్టలని ఎందుకు మెన్షన్ చేశారు అక్కడ? ఆ 2 జతల బట్టలు చాలా గొప్పవైనటువంటి బట్టలు. నెల రోజులు విప్పినది కట్టకుండా కడితేనంట నెల రోజులకి వారికి సరిపోయేటువంటి బట్టలని 2 జతల బట్టలని వారు చెప్తున్నట్టు సందర్భాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కుమారులకి రాజుగారు కూడా చెప్పారు, యోసేపు కూడా చెప్పాడు. వీరికి ఏం చేశారంటే ఆ బండ్ల మీద వారికి ధాన్యమును పెట్టారంట, తినుబండారం వేశారంట, మోయిచున్న 10 ఆడుగాడులను పంపాడంట. అప్పుడు అతను తన సహోదరుని సాగనంపి 24వ వచనం అంటారు, మీరు వెళుతుండగా మీరు గొడవ పడకండి అని చెప్పాడంటే యోసేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు గొడవ పడతారు చెప్పండి? అప్పుడు యోధాను చూసి కానీ ఇంకా ఉన్నటువంటి యోసేపును గోతులోకి తోసి గోతులోకి తీసి ఇస్మాయేలుకి అమ్మేసినటువంటి అన్నలను చూసి మిగిలిన అన్నలు ఏమంటారు? అరే, ఆ రోజున గోతులు తోసి నువ్వే కదా, అయ్యో ఇస్మాయేలుకి అమ్మేసి నువ్వే కదా, అని చంపేమన్నది నువ్వే కదా అని చెప్పి మీరు గొడవలు పడతారేమో దారిలో అనుకుని యోసేపు వారికి ఖండితంగా చెప్పాడు, మీరు ఇప్పుడు వెళ్తున్నారు కదా, దారిలో మీరు మాత్రం గొడవలు పడవద్దు, నెమ్మదిగా వెళ్ళి మరలా తండ్రి గారిని తీసుకొని ఇక్కడికి నెమ్మదిగా రమ్మని యోసేపు చెప్పినప్పుడు వీరు ఆ బళ్ళు తీసుకున్నారు. 2 బళ్ళు అంటే 10 బళ్ళు తీసుకున్నారు. ఎవరిని? భార్యలను ఎక్కించుకోవాలి, అలాగే పిల్లల్ని ఎక్కించుకోవాలి, తండ్రిని ఎక్కించుకుని మరలా ఐగుప్తునకు వారిని తీసుకుని రావాలి. కనుక వారు బయలుదేరి వెళుతున్నారు. వెళ్ళేసరికి యాకోబుకి ఆశ్చర్యం వేస్తుంది. ఎలాగా? వెళ్ళేటప్పుడు గాడిదల మీద బస్తాలు వేసి గోను బస్తాలు వేసుకెళ్లారు. ఆ గాడిదల మీద ధాన్యం తీసుకురావాలి. ఇదేంటి 10 బళ్ళు వస్తున్నాయి, జనాభా వస్తున్నారు, ధాన్యం వస్తుంది, మా కుమారులు ఎంతో సంతోషంగా వస్తున్నారు ఏంటని యాకోబుకి ఆశ్చర్యం వేసింది. ఆశ్చర్యం వేసి వారు ఇంకా చూస్తున్నాడు యాకోబు. వీరు అన్నల దగ్గరికి వచ్చారు, పిల్లల దగ్గరికి వచ్చారు, యోధా దగ్గరికి వచ్చాడు, బెన్యామీను కూడా వచ్చేసాడు. ఈసారి బెన్యామీను కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత చూడండి, అక్కడ మనం చూసినప్పుడు తండ్రికి ఉన్నటువంటి ఆలోచన, తండ్రికి ఉన్నటువంటి ఆశ ఇక్కడ చూడండి ఒకసారి. 26వ వచనం చూడండి. ఇక్కడ ఇప్పుడు 26వ వచనం చూద్దామండి. యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశం మంటి మీద ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. అయితే అతడు వారి మాటలు నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడయ్యెను. ఈ బళ్ళ మీద వచ్చిన సామానం అంతా ఇవన్నీ చూసి తండ్రి దగ్గరికి గబగబా వచ్చి, తండ్రి, నీ కుమారుడు యోసేపు బ్రతికే ఉన్నాడని వాళ్ళు చెప్పేసరికి, అందరూ ఒకే మాట మీద చెప్పేసరికి యాకోబుకి ఏమంది? మత్తిపోయిందండి, నిశ్చేష్టుడు అయిపోయాడంటే అలాగే ఏమి చేయలేక నిల్చుండిపోయాడు, ఆశ్చర్యంతో నిల్చుండిపోయాడు. ఎందుకంటే యోసేపు బ్రతికి ఉండడం ఏంటి అని. చచ్చిపోయాడు అనుకున్నారు కదా. వీళ్ళు ఏం చేశారు? యోసేపుని ఇష్మాయేలుకి అమ్మేసిన తర్వాత విచిత్రమైనటువంటి అంగీని ఏం చేశారు? మేక రక్తంతో దానికి రాసి
తండ్రి దగ్గర పంపించి ఆ సింహం పులో నీ కుమారుని తినివేసింది, నీ కుమారుడితో కాదు గుర్తుపట్టమని అబద్ధం ఆడారు కనుక ప్రియమైన బిడ్డలారా, యాకోబుకి కుమారుడు చనిపోయాడు అనుకుంటున్నాడు, ఇప్పుడు బ్రతుకున్నాడు అనేసరికి యాకోబుకు ఆశ్చర్యం వేసింది, నిశ్చేష్టుడై అయ్యను. 27వ అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పిరి. అతడితో ఎక్కించుకొని పోవటకు యోసేపు పంపిన బండ్లను చూసినప్పుడు వారి తండ్రి అని యాకోబు ప్రాణము తెప్పరిల్లును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు ఒక పట్టాన్ని అమ్మేవాడు కాదు, యోసేపు చనిపోయాడని అనుకుంటున్నాడు. కానీ వీరు ఉట్టి చేతులతో గాడిదల మీద వెళ్ళి ధాన్యం కొనుక్కురావడానికి వెళ్ళినటువంటి వీళ్ళు మళ్ళీ తమ్ముళ్ళని తీసుకుని అన్నలందరూ కూడా కలిసి వెనక్కి వచ్చేటప్పుడు వీరు ఏం చేశారండి, 10 బండ్లు తీసుకొచ్చారు. 10 బళ్ళను తీసుకుని వచ్చినప్పుడు ఈ బళ్ళు ఎక్కడి రాజుగారి దగ్గర నుంచి వచ్చినవి, ఐగుప్తు నుంచి వచ్చిన బళ్ళు అవి. వీళ్ళైతే నడవడానికి గాడిద మీద వెళ్ళడానికి సమయం ఎక్కువ పడుతుంది, కానీ మరి రాజుగారు పంపించినటువంటి ఆ బళ్ళ మీద వెళ్ళడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. ఆ వాటిని చూసి యాకోబు నిజంగా నా కుమారుడు యోసేపు పంపించి ఉంటాడు, లేకపోతే 10 బళ్ళకి ఎక్కడి నుంచి వస్తాయి, డబ్బులు పెట్టి కొందామంటే కొనడానికి డబ్బులు మన దగ్గర లేవే, ఈ ధాన్యం అంతా తేవడానికి లేవే అని చెప్పి యాకోబు అప్పుడు నమ్మినట్టుగా మనం చూస్తున్నాం. ఆఖరికి 28వ వచనం, అప్పుడు ఇశ్రాయేలు అంటే యాకోబు ఇంతే చాలు, నా కుమారుడు యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను సావక మునుపు వెళ్ళి అతనిని చూసిదనని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యాకోబు జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ ఇది ప్రియదినములారా. మొదటి టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసండి, తండ్రి దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు దేవుడు దర్శనమిచ్చి యాకోబు నేను ఆశీర్వదిస్తానని ఎప్పుడైతే ఆయన చెప్పినప్పుడు మొదటి టర్నింగ్ పాయింట్ యాకోబుకి కలిగినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది, అన్నగారు మామ దగ్గర నుంచి చిత్రు దగ్గర నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అన్నగారు చంపడానికి వచ్చినప్పుడు అప్పుడు కూడా ప్రార్థించినప్పుడు దేవుడు దర్శనమిచ్చి తుంటి నరమును కొట్టి నీ పేరు ఇక యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుంది అని చెప్పి పేరు మార్చినప్పుడు అదొక టర్నింగ్ పాయింట్. ఇప్పుడు యోసేపు చనిపోయాడు అనుకున్నటువంటి యోసేపు బ్రతికి ఉండి ఐగుప్తు దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి విషయం యాకోబు విన్నప్పుడు ఇదొక ఆశ్చర్యమైనటువంటి టర్నింగ్ పాయింట్ గా యాకోబు జీవితంలో మూడవదిగా మనము చూస్తున్నాం. ఇవన్నీ కూడా దేవుని ప్రణాళికాబద్ధంగా యోసేపు జీవితంలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. యాకోబును బ్రతికించడానికి, యాకోబును కాపాడడానికి, కరువు కాలం అంతట్లో యాకోబును పోషించడానికి, యాకోబును కుటుంబం అంతట్లో పిల్లలను పెద్దలను భార్యలను కుటుంబానంతను పోషించడానికి దేవుడు ముందుగా యోసేపును పంపించి యాకోబు జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాడు. ఇప్పుడు యోసేపుకు వచ్చిన కలలు నెరవేరినవని సత్యాన్ని యాకోబు గ్రహించి ఎంతో సంతోషించి దేవునికి బలి అర్పించి అక్కడి నుంచి యాకోబు ఐగుప్తుకు ప్రయాణమైనట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని యొక్క ప్రణాళిక గొప్పది, ఆయన కటాక్షం గొప్పది, ఆయన కృప కూడా గొప్పదనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ గుణపాఠం మనకు వచ్చే కష్టాలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులు బట్టి మనము కృంగిపోకూడదు, కృషించిపోకూడదు, వేదన పడకూడదు, ప్రాణము తీసుకునే ఆలోచన మనకు కలగకూడదు. మనకి ఏ ఇబ్బంది అయినా దేవుడు చూస్తున్నాడు, అన్ని విషయాలు దేవుడు చూస్తున్నాడు, అన్ని దేవునికి తెలుసు. తగిన కాలమందు తగిన సమయం మందు మనలను హెచ్చించడానికి ఆయన ఇష్టపడుతున్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని యోసేపుని దీవించిన దేవుడు మనల్ని కూడా దీవించి కరువు కాలం అంతట్లో యాకోబును పోషించడానికి ఇష్టపడిన దేవుడు మనకున్నటువంటి కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బంది నుంచి తప్పించి మనకు మేలును అనుగ్రహిస్తున్నటువంటి విశ్వాసంతో మనం ముందుకు సాగుతూ దేవుని కృపకు ఎదురు చూద్దాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనలను ఆశీర్వదించును గాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపల దేవాందమనైనా ఎంతవరకునైనా ప్రభు 45వ అధ్యాయమైనటువంటి శ్రేష్టమైన విషయాలు మేము నేర్చుకోవడానికి, గ్రహించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం మాకు తెలియజేస్తుంది ప్రభునైనా. 1 కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో తన్ను ప్రేమించే వారు కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క మేలులు నైనా కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కాదు. నిన్ను ప్రేమించేవారిని బ్రహ్మ హెచ్చించేవాడువు, నిన్ను ప్రేమించేవారిని బ్రహ్మ అత్యధికము దీవించేవాడువు, నిన్ను ప్రేమించేవారిని కరువు కాలంలో కూడా పోషించగలను గొప్ప దేవుడువు. యాకోబు నిన్ను ప్రేమించాడు కనుకని, యోసేపు కూడా నిన్ను ప్రేమించాడు కనుకని వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించారు. మేము కూడా అటు రీతిగా మిమ్మల్ని ప్రేమించడి వారిగా ఉండడానికి, నీ ప్రేమను మేము పొందుకుని ప్రభా నీలో జీవించడానికి
మా ఎడలో మీకు ఉన్నటువంటి నేను ప్రభా ప్రణాళికను ప్రభా నెరవేర్చేంత వరకు మేము ఓపికతో విశ్వాసముతో నేను ప్రభా ఎదురు చూసే కృపని బిడ్డలను మాకు దయచేయమని కూడి వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ వాక్యాన్ని బట్టి మా హృదయంలో ప్రభునైనా నీ యందు విశ్వాసమును పెంచుకోవడానికి నీలో ఎందు ప్రభు భక్తి శ్రద్ధను పెంచుకోవడానికి నిన్ను ప్రభు ప్రేమించి నీ ప్రేమను పొందుకునే భాగ్యాన్ని మేము కలిగి ఉండడానికి నీ కృప చూపించమని యేసయ్య ఉన్నతమైన పరిశుద్ధ నామమును ప్రార్థించి మిక్కిలి వినయముతో బ్రతమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.